పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో బాలింత మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం వచ్చిన వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తందాకి చెందిన జల్లా ఈదమ్మ కాన్పు కోసం హాస్పిటల్లో చేరగా వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈదమ్మ మృతి చెందిందని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈదమ్మకి రక్తస్రావం తక్కువగా ఉండడం వల్లనే మృతి చెందిందని మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉదయభాను తెలిపారు. ఆ కావానికి అమ్మాయికి ఇడ్లీ తెచ్చి పెట్టుకోండి, అమ్మ ఇప్పుడే కదా కాలిపోయింది నేను పెట్టాలి, నీకు తెలుసా నాకు తెలుసా గట్టి గడి నాకు ఇడ్లీ దానికి పెట్టినా సార్ తిని లేచి గుడ్డలు మార్చుకుంది, బాగా గుడ్డ కట్టుకుంది, పిల్లకి పాలు ఇచ్చింది, ఈ పిల్లకి సమురు రాసుకుని పక్కలో వేసుకుందయ్యా. పక్కలో వేసుకొని మేమేం చేసినామంటే చిన్నమ్మాయి వచ్చిందని దాన్ని తీసుకొని ఇటు వచ్చినాము. డాక్టర్ రాగానే రక్తం లేదు పెట్టాలా అంటారు అంటే ఆ డాక్టర్ అప్పుడు రాలేదు. తర్వాత మరి ఊరు ఇచ్చిండ్రో ఏమో వాళ్ళు నేను వచ్చేళ్ళకి ఇంత పొడుగు పాటలు పెట్టి ఎంత ఎక్కిందయ్యా. ఎక్కేళ్ళకి మంట, గుండెల నొప్పి, మంట అనగా నేను ఉరికిపోయామా పిల్లకి మంట లేక ఉరికిరాదమ్మంట. ఇక్కడ ఉన్న వాళ్ళకి మంట లేకుండా నీ పిల్లకి అంత చేతికి మంట లేస్తున్నా అన్నదయ్యా. ఉరికి వచ్చింది నా చెల్లెండి ఆపుకొని పిల్ల అంబటి బార్లు తిరిగింది, మంట దెబ్బకి తట్టుకోలే. మళ్ళీ ఉరికిపోయాలకు డాక్టర్ అయ్యా నా పిల్లలు తట్టుకోవటం లేదు. గబా గబా 4 ఇంజక్షన్లు వేసినాయా. ఇటు తిప్పాలక పానం పోయే ఉంది. నన్ను బయటకు నెట్టాను, కడుపు నిన్న గాలి వస్తున్నారా. స్టాఫ్ నర్సులు నిర్లక్ష్యం వల్లనే మా అమ్మాయి చనిపోయింది. వాళ్ళు తొందరగా వచ్చి పేషెంట్ ని చూసుకునే మాట అయితే ఈ రోజు అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. పక్కనే డెలివరీ రూమ్ కూడా పిలవగానే వాళ్ళు ఏదోలాగా ఏమైనా తిట్టడం చేయడం అయితే మళ్ళీ వచ్చేసిందమ్మా. స్టాఫ్ నర్సులు తిడుతున్నారా? ఉన్నారంట సార్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మా దాకా వచ్చినప్పుడు నేను పిలిపించి స్టాఫ్ని కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి. వాళ్ళు చెప్పిన వెంటనే రియాక్షన్ ఇట్లాగా వస్తుంది అని చెప్పిన వెంటనే వెళ్ళి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి వెంటనే కన్సర్న్ డాక్టర్ గారిని పిలిపించి పేషెంట్ని సేవ్ చేయడానికి ట్రై చేశారు. రూడ్గా మాట్లాడారు అనేది ఇప్పుడు చెప్తున్న విషయం, కానీ మనం త్రూఅవుట్ ద ప్రాసెస్ మార్నింగ్ నుంచి జరిగినప్పుడు పేషెంట్స్ని బాగానే చేశారు అని చెప్పేసేసి వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగ చేశారండి చూసారనే చెప్పారు. రూడ్గా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. నేను పిలిచి మాట్లాడితే మాత్రం నేను మాట్లాడలేదు మేడం అని స్టాఫ్ నర్స్ చెప్తున్నారు. కానీ దీనిపైన నేనైతే ఎంక్వైరీ చేస్తాను, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను. పై అధికారులకు కూడా నేను తెలియపరుస్తాను. గతంలో కూడా మీ ఈ హాస్పిటల్ మీదే చాలా స్టాఫ్ నర్సుల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాగే సిబ్బంది ఇది వైద్యానికి వచ్చిన వాళ్ళని చేదరించుకుంటున్నారని గతంలో కొంతమంది మాకు చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి. అలా ఉండదు అండి, ఇప్పుడు అలా అసలు ఎప్పుడూ ఉండదు. పేషెంట్స్ ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా కూడా స్టాఫ్ ప్రాపర్గానే రియాక్ట్ అయ్యి వాళ్ళు మంచిగానే చూస్తారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. నేను దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ నేను చేపిస్తాను అండ్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఎవరైతే ఆ విధంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు అని రూడ్గా మాట్లాడారు, లేకపోతే స్టాఫ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఎవరైతే మన ఎంక్వైరీ చేసిందో వాళ్ళు ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే ఉంటుంది. అది చేస్తామండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.